జగన్ మేనమామ కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి రూటే సపరేట్. 5 ఏళ్ల వైసీపీ హయాంలో జిల్లాలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి. ముఖ్యంగా కడప నగరం చుట్టూ ఉన్న కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె, చిన్నూరు మండలాల్లో ప్రైవేటు ఆస్తులను భారీ ఎత్తున సొంతం చేసుకున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూభాగోతాన్ని ఆంధ్రజ్యోతి పలుమార్లు ప్రచురించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములతో పాటు కోర్టు కేసులు ఉన్న 150 కోట్లు విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం బట్టబయలింది. తయాబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కడప చుట్టుపక్కల ఉండే కడప సీకే దిన్నె రెవెన్యూ పరిధిలో భూములు కొన్నది. సీకే దిన్నెలో మొత్తం 24.26 ఎకరాల భూమి ఉంది. సొసైటీ సభ్యుల మధ్య విభేదాలను పసిగట్టిన రవీంద్రనాథ్ రెడ్డి ఓ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని 150 కోట్ల విలువ చేసే ఈ భూములను సొంతం చేసుకునే పన్నాగం పన్నారు. లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి తన భార్య పోచంరెడ్డి అరుణకుమారి, కుమారుడు నరేన్ రామాంజులరెడ్డి, పెద్దదస్తగిరితో పాటు మొత్తం 6గురిని సభ్యులుగా చేర్చారు. తర్వాత సొసైటీలో అనుకూల వర్గాన్ని చేరదీసి 2022లో రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై సొసైటీలోని మరో వర్గం ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్ లో పెట్టారు. కొద్ది రోజులు పెండింగ్ లో పెట్టినా తిరిగి వాటిని రిజిస్ట్రేషన్ చేశారు. కన్స్ట్రక్షన్ సంస్థ పేరిట ఉన్న భూములను 2024 మార్చి 11న రవీంద్రనాథ్ రెడ్డి వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయించారు. పెద్దదస్తగిరి భార్య రమణమ్మ పేరిట 9.70 ఎకరాలు, కడప నబీ కోర్టుకు చెందిన దగ్గుబాటి శ్రీనివాసుల పేరిట 8.92 ఎకరాలు, ఆర్కే నగర్ కు చెందిన రాజు శ్రీమతి అనే ఆమె పేరిట మిగిలిన భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఎలానూ దిగిపోతుందని తెలిసి తన కుటుంబం పేరుతో ఉన్న భూములను హడావుడిగా వేరే వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది. వీరంతా రవీంద్రనాథ్ రెడ్డి బినామీలేనన్న ప్రచారం జరుగుతోంది. పెద్దదస్తగిరి హత్య తర్వాత పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుడు పెద్దదస్తగిరి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండడంతో పాటు బినామీ అని సమాచారం. లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరిట ఉన్న భూముల్లో 9.70 ఎకరాల భూమిని పెద్దదస్తగిరి భార్య పేరిట రిజిస్టర్ చేయించడం దీనికి బలం చేకూరుస్తుంది. పెద్దదస్తగిరి హత్యలో ఈ భూమికి సంబంధించిన వివాదం ఏమైనా ఉందా, తన భార్య పేరిట ఉన్న భూములను బదలాయించే విషయంలో ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.